పాయల్, సంగీత ఇద్దరు తోడికోడళ్ళు. వాళ్ళిద్దరి ఇల్లు ఎదురెదురే ఉంటాయి. కాకపోతే పాయల్ ఇల్లు చాలా పెద్దది. ఆమె భర్త మంచి బిజినెస్ మ్యాన్. పాపం ఆమె తోడికోడలు భర్త బజార్లో బండి పెట్టుకుని బతికిడుస్తూ ఉంటాడు. ఒకరోజు సంగీత తన ఇంటి బయట ఊడుస్తూ ఉండగా ఆమెను చూసి పాయల్ అంటుంది, ఓ తోడికోడలు గారు, ఇంకెన్నాళ్ళు ఈ చీపుని అలాగే అల్లాడిస్తారు? చూస్తేనే అర్థమవుతుంది ఓ 2 ఏళ్ల క్రితం దాన్ని కొన్నారని. ఇక చాలు గాని కొత్త చీపురు అయితే కొనుక్కోండి. నేనైతే నెలకు ఒక కొత్త చీపురు కొనుక్కుంటాను. లేదు పాయల్, ఈ చీపురు ఇంకా కొన్నాళ్ళు నడుస్తుంది. అప్పుడే సంగీత కూతురు చిరిగిపోయిన తన స్కూల్ స్కర్ట్ తీసుకొని వస్తుంది. అమ్మా, ఇది చూడు, నా స్కర్ట్ చినిగిపోయింది. నాకు కొత్త స్కర్ట్ కొనిపించవా? లేదమ్మా, ఇది కుట్టుకోవచ్చు. దానికెందుకు మళ్ళీ కొత్తది ఒకటి కొంటాం? నేను దీన్ని కుట్టేస్తాను. ఓహో, ఏంటక్క ఇంత పీనాస్తాను? మంచి పద్ధతి కాదు. నా కూతురు స్కర్ట్ చిన్న రంధ్రం పడిందంతే. అయినా సరే నేను తనకు కొత్త స్కర్ట్ కొనబోతున్నాను. ఈ సాకుతో కొంత షాపింగ్ కూడా చేసొస్తాను. ఇప్పుడు నువ్వేమో స్వయంగా పీనాస్తానం పాటిస్తూ నీ కూతుర్ని అలాగే పెంచుతున్నావు. మా పద, షాపింగ్ కి లేట్ అవుతుంది. ఇక నువ్వు ప్రామిస్ చేసావు కదా నాకు పిజ్జా కూడా ఇప్పిస్తా అని. పిజ్జా మాట వినగానే అను నోట్లో నీళ్ళొస్తాయి. కాని తనకు తెలుసు వాళ్ళ అమ్మ దగ్గర అంత డబ్బు లేదని. రియా బేబీ, పద, నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను. ఆ ఇద్దరు షాపింగ్ చేయడానికి వెళ్తారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు ఆ ఇద్దరు తోడికోడళ్ళు ఒకే దుకాణానికి గాజులు కొనుక్కోడానికి వస్తారు. అక్కడ పాయల్ తన డబ్బు గర్వాన్ని ప్రదర్శిస్తుంది. లేదు లేదు అన్నా, ఆ చవక గాజులు నాకు నచ్చలేదు. అవి నా లెవెల్ కావు. మీరు నాకు ఖరీదైన గాజులు చూపించండి. హో మేడం, మా దగ్గర చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే మీరు చెప్పండి అమ్మా, మీకు ఏ రేంజ్ లో గాజులు కావాలి? అన్నా, నాకు అన్నిటికన్నా చౌకగా ఉన్న గాజులు చూపించండి. మీరు ఆ డజను 20 రూపాయల మట్టి గాజులు నాకు ఇవ్వండి. ఓహో అక్క, అప్పుడప్పుడు మీ పీనాస్తనం వదలండి. ఇంత పొదుపు కూడా సరైంది కాదు. అప్పుడప్పుడు కాస్త డబ్బు సొంత ఖర్చులకు వాడుకోవాలి. మా పేదవాళ్లకు ఒక్కొక్క రూపాయి చాలా విలువైంది. ఇక ఇంత ఖరీదైన గాజులు తీసుకోవడం మా పేదవాళ్లకు కుదరదు. అందుకే నేను ఈ చవక రేటు గాజులతోనే ఆనందంగా ఉంటాను. దానివల్ల నేను 4 రూపాయలు దాచుకుంటే రానున్న కష్టకాలంలో ఉపయోగపడతాయి. ఇక పాయల్ ఖరీదైన, సంగీత చవకైన గాజులు కొంటారు. ఒకరోజు అను తన తల్లితో, అమ్మా, మేడం చెప్పింది ఈసారి పుస్తకాలు స్కూల్లో ఇవ్వరు, బయట నుంచి తెచ్చుకోవాలని. 1000 రూపాయలు అవుతాయి పుస్తకాలు. ఎలా అమ్మా? ఏంటి ఇంత రేటా? ఏం పర్వాలేదమ్మా, నేనెవరైనా అడిగి చదువుకుంటాను. లేదు లేదు నా పాప, నీ చదువును మేము నిర్లక్ష్యం చేయము. మీ నాన్న నీకు కొత్త పుస్తకాలు కొనివ్వలేకపోవచ్చు, కానీ పాత పుస్తకాలు సగం ధరకైతే కొనిస్తాడు. సరిగా చెప్పారు మీరు. నాకు అలాంటి ఒక దుకాణం తెలుసు. అమ్మా, నాన్న, మనం ఇంత పేదవాళ్ళం ఎందుకు? పిన్నిని చూడండి, తనెంత ఖర్చు చేస్తుందో. పాపా, దేవుడు అందర్నీ ఒకలా అయితే ఉంచడు. మనం పేదవాళ్ళం, డబ్బు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక నా కూతురు మున్ముందు బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. కానీ పాపా, నువ్వు భవిష్యత్తులో ఎంత డబ్బు సంపాదించినా కూడా అనవసర షాపింగులకు వృధా ఖర్చు పెట్టడం సరికాదు. సరే అమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు. నేను పెద్దయ్యాక చాలా డబ్బు సంపాదిస్తాను. మిమ్మల్ని షాపింగ్ కి తీసుకెళ్తాను. ఇక వృధా ఖర్చు పెట్టను. సంగీత అనుకి ఎప్పుడూ పొదుపు చేయడం నేర్పింది. అటు పాయల్ తన కూతురికి అలాంటివేమీ నేర్పలేదు. అలా ఒకరోజు, అరే రియా, నువ్వెందుకు ఇలా ప్రాజెక్ట్ చేస్తూ అనవసరంగా శ్రమ పడుతున్నావు? నేను స్టేషనరీ నుంచి రెడీగా ఉన్న ప్రాజెక్ట్ ని కొనితేస్తాను. మన దగ్గర డబ్బుకేం కొదవలేదమ్మా. నువ్వు చాలా బెస్ట్ మామ్. నేను ఒకవేళ అలా అడిగితే నన్ను తిడతావు అనుకున్నా. ఎందులో తిట్టే విషయం ఏముంది? డబ్బుతో అన్ని కొనొచ్చు. ఇంకా ప్రాజెక్ట్ ఎందుకు కొనలే? పాయల్ తన కూతురి కోసం బయట నుంచి ప్రాజెక్టు కొని స్కూల్లో జమ చేస్తుంది. వీటన్నిటి వల్ల రియా పరిస్థితి రోజు రోజుకు బిగుసుకుపోతూ ఉంటుంది. అలా ఒకరోజు, మా, నాకు ఈ ఫుడ్ వద్దు, బోర్ గా ఉంది. నా కోసం బయట నుంచి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయి. ఓహో, మీ నాన్నకి బయట ఫుడ్ నచ్చదు. నేను అలా చేస్తే బాగా తిడతారు. అయినా ఐ హావ్ అన్ ఐడియా. మనం కూరగాయల వంకతో మార్కెట్ కెళ్లి బయట ఏదో ఒకటి తినేద్దాం. వావ్, వాట్ ఎన్ ఐడియా మా. వాళ్ళిద్దరూ బయటకు వెళ్తారు. అక్కడ సంగీత ఇంట్లో రేషన్ కూడా అయిపోతుంది. అందుకని ఆమె రేషన్ కోసం బయటకు వస్తుంది. మా, నా కోసం ఈ బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవా? అలాగే కొంచెం నమ్కిన్ కూడా. లేదమ్మా, ఈ రేట్లో టీ పొడి ప్యాకెట్ వస్తుంది. ఆమె తన కూతుర్ని ఒప్పించి టీ పొడి తీసుకుంటుంది. సంగీతకు బాధగా అనిపిస్తుంది, ప్రతిసారి తన కూతురు మనసును నొప్పిస్తున్నందుకు. కాని వాళ్ళ పేదతనం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి. అలా కాలం గడిచింది. ఆ ఇద్దరు అమ్మాయిలు పెద్దయ్యారు.
అను చదువులో ముందుంది. రియా నైట్ పార్టీస్, రెస్టారెంట్ అంటూ డబ్బు ఖర్చు చేస్తుంది. ఒకరోజు రియా, నువ్వు నిన్న రాత్రంతా ఎక్కడున్నావు? అసలు ఏం షాపింగ్ చేసావు నువ్వు? నా క్రెడిట్ కార్డ్ లిమిట్ అంతా అయిపోయేలా అంత డబ్బు ఏం చేసావు? డాడ్, నిన్న నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ. ఆ పార్టీ నేనే తనకిచ్చాను. అలాగే నేను కొద్దిగా షాపింగ్ కూడా చేశాను. అందుకే కార్డ్ లిమిట్ దాటింది. ఏంటి, అంత షాపింగ్ చేసావా నువ్వు? హామా, అంత షాపింగ్ చేయడం నేను నీ నుంచే నేర్చుకున్నాను. అందుకే నువ్వు లెక్కలు అడగొద్దు ప్లీజ్. లెక్క నేను అడుగుతున్నాను, ఎందుకంటే నేను సంపాదించేది నువ్వో మీ అమ్మో కాదు. ఈ రోజు నుంచి మీ ఇద్దరికి డబ్బులు ఇవ్వడం ఆపేస్తున్నాను. రియా, నువ్వు నీ పెద్దమ్మ కూతురు అనుని చూసి కాస్త నేర్చుకో. తను బాగా చదివి లాయర్ కానుంది. ఇక నువ్వు రోజంతా ఆవారాగా తిరుగుతున్నావు. ఎప్పుడు తెలుసుకుంటావు ఏమో. ఓహో, చిన్న పిల్ల తను. ఇదే ఆటపాటల వయసు. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తుందండి? మీరు ఊరుకోండి. పాయల్ తరచుగా తన కూతురు తప్పులను వెనకేసుకుంటూ వస్తుంది. దాంతో రియా నషామత్తులో మునిగిపోతుంది. అటు అను బాగా చదువుకొని లాయర్ అవుతుంది. ఇప్పుడు పాయల్కు తన తప్పు అర్థమవుతుంది. కానీ ఆమె ఏమీ చేయలేని పరిస్థితి. తన కూతురు భవిష్యత్తు తన వల్లే పాడైపోయింది. అటు సంగీత రూపాయి కూడబెట్టి మరీ కూతుర్ని లాయర్ చేసింది. ఇప్పుడు అను చాలా డబ్బు సంపాదించింది. ఇక తన తల్లిని షాపింగ్ కి కూడా తీసుకెళ్తుంది. రా చిన్న కోడలా రా, ఈ పేద గుడిసెలోకి నీకు స్వాగతం. నీలం తన చిన్న కోడల్ని గృహప్రవేశం చేయించి ఇంట్లోకి తీసుకొస్తుంది. లోపలికి రాగానే తన చిన్న కోడలు బబిత ఆ ఇంటిని 4 వైపులా చూస్తుంది. అది చూసి అత్తగారు నీలం ఇలా అంటుంది. ఏమైంది చిన్న కోడలా, ఏం చూస్తున్నావు? అత్తయ్యగారు, ఈ గది చాలా చిన్నదిగా ఉంది కదా. సరేలేండి, నా గది ఎక్కడుంది? ఈ పెళ్లి పనుల్లో నేను బాగా అలసిపోయాను. నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. కోడలా, ఈ గది నీది, నీ తోటి కోడలు అనితది. మీ ఇద్దరూ ఇక్కడే ఉండాలి. ఏంటి అత్తయ్య, ఏమంటున్నారు మీరు? మాకు కొత్తగా పెళ్ళయింది. ఇద్దరు తోటికోడళ్ళు ఇలా ఒకే గదిలో ఎలా ఉంటాము? మన పేదరికం గురించి నీకు తెలుసు కదా కోడలా. ఈ ఇంటికి ఇదొక్కటే గది, అందుకే ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. నేను వంటింట్లో మంచం వేసుకుని పడుకుంటాను. బబిత అలిగి కూర్చుంటుంది. సాయంత్రానికి తోటికోడలు తనకి నీళ్లు తెచ్చి ఇలా అంటుంది. బబిత, నీళ్లు తీసుకో, నీకేవైనా కావాలంటే చెప్పు. ఇక ఇద్దరు తోటికోడళ్ళు వారి వారి భర్తలతో కలిసి ఒకే గదిలో పడుకుంటారు. గదిలోని ఒకవైపు పెద్ద కోడలు కొడుకు, ఇంకోవైపు చిన్న కోడలు కొడుకు నిద్రపోతారు. సడన్ గా అర్ధరాత్రి బబితకి ఏదో చెడు వాసనొచ్చి తన నిద్ర చెడిపోతుంది. అరే, ఈ కంపు ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో పిల్లి గదిలో పోటీకి వెళ్ళినట్టుంది. అటూ ఇటూ చూస్తుంది, కానీ తనకి ఏమీ కనిపించదు. కాసేపటికి తోటికోడ లేచి గట్టిగా గ్యాస్ వదులుతుంది. ఓహో, అయితే ఇదంతా ఈవిడ వల్లే అన్నమాట. తను ఖచ్చితంగా పప్పు తినుంటుంది. పప్పు తిని నన్ను చంపుతుంది. ఆటం బాంబులు వదులుతుందే, తనకి కొంచెం కూడా సిగ్గులేదు. అయ్యో దేవుడా, నా శోభను ఎలాగో ఉంటదనుకున్నాను. కానీ ఈరోజు ఏమీ జరగట్లేదు. పైగా ఈ చండాలమైన గ్యాస్ కంపొకటి. అప్పుడే తోటికోడలు నిద్రలేచి ఇలా అంటుంది. ఏమైంది బబిత, ఇంకా నిద్రపోలేదా? నువ్వింత గట్టిగా గ్యాస్ వదులుతుంటే ఎలా నిద్రపడుతుంది? దానికి తోడు ఈ దోమలు చెవుల దగ్గరకు వచ్చి మరీ పాటలు పాడుతున్నాయి. నేను ప్రెగ్నెంట్ అని నీకు తెలుసు కదా బబిత. ఇలా ఉన్నప్పుడు గ్యాస్ రావడం సహజమే. పడుకో, ఉదయాన్నే లేవాలి. బబిత తలరాతను తిట్టుకుంటూ నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం బబితని అందరూ చూసే ఆనవాయితీ ఫంక్షన్ ఉంటుంది. అందరూ వచ్చి, కోడలు అచ్చం చందమామే. చిన్న కోడలా, పెద్ద కోడల్లాగానే నువ్వు కూడా త్వరలోనే శుభవార్త చెప్పాలి. అర్థమైందా కోడలా? ఏం శుభవార్త చెప్పాలి? పెళ్ళైన మొదటి రోజు నుంచి నేను, నా భర్త, మా అక్క బావల పక్కనే పడుకుంటున్నాం. వీళ్ళకేమో శుభవార్త వినాలనుందట. ప్రైవసీ అనేదే లేదిక్కడ. అలానే కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు తోటికోడలు వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటుంది. ఒకవైపు బబిత కూడా తన చెల్లితో మాట్లాడుతుంటుంది. కానీ ఒకే గదిలో ఉండడం వల్ల ఇద్దరు ఫోన్లో సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు. అయ్యో, ఏంటిది? ఫోన్లో కూడా మాట్లాడుకోవడం అవ్వట్లేదు. అంత ఇబ్బందిగా ఉంటే బయట పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకో. నేనెందుకు వెళ్ళాలి? నువ్వు వెళ్ళి బయట ఎండలో నిల్చుని మాట్లాడుకో అక్క. ఓఫో, నీతో వాదించి వేస్ట్ అబ్బా. అలా అని అనిత వంట చేయడానికి వెళ్తుంది. తను తిరిగొచ్చేసరికి చూస్తే గదంతా చిందరవందరగా ఉంటుంది. సామాన్లన్నీ కింద పడేసుంటాయి. బబిత, ఏంటిది? నువ్వు గదంతా ఇలా చేసావు? ఆ తడి టవల్ నా బెడ్ పైన పడేసావేంటి? ఆ బట్టలన్నీ అలా పడేసావెందుకు?
అక్క ఇది మీ గది మాత్రమే కాదు మాది కూడా అని మర్చిపోకు. నా గదిలో నేనెలా ఉండాలో నాకు ఎవ్వరు పర్మిషన్ అవసరం లేదు. ఆ తర్వాత నిండు గర్భంతో ఉన్న అనిత ఒంటరిగానే శుభ్రం చేసుకుంటుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఇప్పుడు అనితకి డెలివరీ డేట్ దగ్గరకు రావడంతో అత్తగారు అనితకి శ్రీమంతం ఫంక్షన్ ఏర్పాటు చేస్తుంది. అందుకని అనిత అద్దం ముందు నిల్చుని తయారవుతూ ఉంటుంది. అది చూసి చిన్న కోడలు ఇలా అంటుంది, అక్క నీ సింగారం అయిపోతే కొంచెం జరుగుతావా? నేను కూడా తయారవ్వాలి. శ్రీమంతం నాది కదా, ముందుగా నన్ను తయారవ్వనివ్వు, నా తర్వాత నువ్వు తయారవ్వు. అబ్బా అన్ని ప్రాబ్లమ్సే. ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఒకే గది ఒకే బాత్రూమ్, ఆఖరికి అద్దం కూడా ఒక్కటే. ఇంకెంతకాలం ఇలా అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వాలో? అబ్బో నేనేమైనా ప్రశాంతంగా జీవిస్తున్నానా ఏంటి? నేను నా గదిలో హాయిగా ఉండేదాన్ని. నా గదిలోకి ఎప్పుడైతే నువ్వు వచ్చావో అప్పటి నుంచి నా గది రూపురేఖలే మారిపోయాయి. నువ్వు కూడా ఉంటున్నావు, కానీ నేను మాత్రమే శుభ్రం చేస్తున్నాను. అవునా? ఈ గది నీ ఒక్కరిదాందేనా? ఇక్కడ నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. అలా మాటా పెరిగి వాళ్ళ మధ్యలో పెద్ద గొడవ మొదలవుతుంది. ఆ గొడవలో అనుకోకుండా అనితకి తగులుతుంది. అప్పుడు తను పడిపోబోతుండగా తను భర్త నరేష్ వచ్చి పడిపోబోతుంటే తనని కాపాడతాడు. దేవుడి దయవల్ల నీకేం అవ్వలేదు, లేదంటే ఏమయ్యేదో ఏంటో. నా కొడుకు టైంకి ఇక్కడికి రాకపోయి ఉంటే లోపల ఉన్న చిన్న ప్రాణానికి ఏమై ఉండేదో. అరే మీ ఇద్దరికీ పడదు, కానీ చిన్న ప్రాణం గురించైనా ఆలోచించాలి కదా. నాకు తెలుసు ఒకే గదిలో ఉండడం వల్ల మీకు ఈ సమస్యలున్నాయని, కానీ మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. మీ ఇద్దరికీ కనీసం మనం పేదవాళ్లమని, మనం మరో గదిని కట్టుకోలేమన్న విషయమైనా అర్థమవ్వాలే. నా కొడుకులిద్దరూ రోజంతా కష్టపడుతున్నారు. మెల్లగా ఇంకో గది కట్టుకుంటాము. అప్పటిదాకా మీరిద్దరూ కాస్త ఓపిక పట్టండి కోడళ్ళు. ఇలా గొడవలాడుకోకండి. అత్తయ్య మమ్మల్ని క్షమించండి, తప్పైపోయింది. ఇంకెప్పుడూ ఇలా చెయ్యం. అవునత్తయ్య. అప్పుడే పెద్ద కొడుకు ఇలా అంటాడు, మీరేం బాధపడకండి, మేము ఒక స్థలం కొన్నాం. త్వరలోనే మనం అందులో 3 గదులు ఇల్లు కట్టుకుందాం. అవునమ్మా, ఇల్లు కట్టాక మేం మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. మీరేం టెన్షన్ పడకండి, మన ప్రాబ్లమ్స్ అన్నీ త్వరలోనే తీరిపోతాయి. అది విని అత్తా కోడళ్ళు ముగ్గురు చాలా ఆనందపడతారు. ఇప్పుడు తోటికోడళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారు. వాళ్ల మధ్య ఒకే గది వల్ల జరిగే గొడవలు కూడా ఉండవు. కొద్ది రోజుల్లోనే వాళ్ల ఇల్లు కూడా తయారైపోతుంది. అందరూ వేరువేరు గదుల్లో ఆనందంగా జీవిస్తుంటారు. Thanks for watching.